విశ్వాసముల వలన జీవింతురు. మొదటి పట్టణము హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు. ప్రభు, నీవు నా వేడుకలను ఆలించుటకు, మమ్ము హింస నుండి కాపాడుటకు నేను ఇంకెన్నాళ్ళు మొరపెట్టవలెను? నీవు నేనెట్టి అన్యాయమును కాంచునట్లు చేయనేలా? నీవు ఆ దుష్కార్యములు చూచి ఎట్లు సహింతువు? నాకు కనిపించినది అంతయు వినాశము, దౌర్జన్యమే. ప్రజలెల్లెడలా జగడంలాడుచున్నారు. ప్రభు నాకు క్రింది జవాబు నొసగెను. నేను నీకు తెలియజేయు సంగతిని నీవు స్పష్టముగా రాత పరికలపై రాయము, సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్లు రాయము. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును, కానీ ఆ కాలము త్వరలో వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యంగా నెరవేరినట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచియుండుము, అది తప్పక జరుగును. ఇక ఆలస్యము జరగదు. ఆ సంగతి ఇది: దుష్టులు కొనసాగురు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. ఇది ప్రభువాక్కు. రెండవ పట్టణము, మనం ప్రభు సాక్షిగా ఉండుటకు నీవు సిగ్గుపడకము. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 13వ వచనము 14వ వచనము. పునీత పౌలు తిమోతిలకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 13వ వచనము 14వ వచనము. ప్రియ స్నేహితుడా, నా హస్త నిక్షేపముల వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చెను. కనుక మన ప్రభువు నాకు సాక్షిగా ఉండుటకు గాని, ఆయన బందీయగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగా పాటించుచు క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమలయందు నిలిచి ఉండుము. నీకు అప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మన యందు వసించు పవిత్రాత్మ సహాయముతో వదిలపరుచుకొనుము. ఇది ప్రభువాకు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనము నుంచి 10వ వచనము వరకు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనము నుంచి 10వ వచనము వరకు. శిష్యులు ప్రభువుతో, మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెల్లగిలి సముద్రమున పడుము అని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా? అట్లుగాక యజమానుడు అతనితో, నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనము ముగియు వరకు వడ్డన చేయిచు వేచి ఉండుము. ఆ పిమ్మట నీవు వెళ్ళి
భుజింపుము అని చెప్పును గదా. తన ఆజ్ఞలను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు గదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. రోజు పట్టణాల్లో ముఖ్య సారాంశం విశ్వాసము ఉంటే ఆ విశ్వాసము దేవుని యొక్క శక్తిని, బలమును, జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. సువిశేషపట్నంలో విశ్వాసము ఉండాలి. అది ఉంటే ఏం జరిగిద్దో మనం 2వ పట్టణంలో వాక్యాల్లో చూస్తాం. దేవుడు ఆ ఇచ్చినటువంటి విశ్వాసము అది వరము, దాన్ని సజీవంగా ఉంచాలి. అది సజీవముగా ఉన్నప్పుడు మనలో శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ చెందినటువంటి వరాలు, శక్తి, ఇంద్రియ నిగ్రహము, ప్రేమ అనేవి ఇవన్నీ అభివృద్ధి చెందినప్పుడు మనము బలహీనుల కోసం పోరాటం చేయాలి. ఓకేనా? శక్తిహీనుల కోసం పోరాటం చేసి వాళ్ళ తరపున శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మార్చుతూ మనం వాళ్ళ తరపున నిలబడాలి. ఇది ఈరోజు సారాంశం. ఎందుకు చెప్తున్నానంటే ప్రసంగం మొత్తం ఎట్టో మీరు గుర్తుపెట్టుకోరు కాబట్టి ఆ వాక్యాల సారాంశం చెప్పాను మీకు. అర్థమైందా? అర్థమవుతుందా? ఓకే. విత్తనాలు, గింజలు. విత్తనాలు, గింజలు. వరి గింజలు చూసారా మీరు ఎప్పుడన్నా? వరి గింజలు మీరు ఎవరైనా చూసారా? వరి గింజలు నాకు తెలిసి. వరి గింజ అంటే ఏంటి? వరి గింజ. ఒడ్లు అంటే కాటం. రే ఒడ్లు నాకెందుకు మీరు చెప్పుకోండి అంటున్నాడు. అర్థమైందా? మీ పిల్లలకి మీరేమి నేర్పించండి. ఒడ్లు, వరి గింజ, బియ్యపు గింజ ఏంటి అనేది చెప్పండి. ఇప్పుడు రైస్ ఏంటో తెలుసా మీకు? ఎందుకంటే అది పెద్దగా వండుతూ ఉంటారు కాబట్టి. ఓకే, అవి కూడా చెప్పండి పిల్లలకి. ఓకే, వరి గింజ లేదా ఏదో ఒక గింజ, ఆవ గింజ గురించి యేసుప్రభు చెప్పాడు. ఏదో ఒక గింజ. ఓకేనా? ఆ చిన్న గింజ విశ్వాసం ఉంటే చాలు. ఓకే, ఆ గింజ విశ్వాసం ఉంటే చాలు, ఇంక నీకు ఏమీ అవసరం లేదు. ఎందుకు యేసుప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించండి అని అంటే, మీకు పెంపొందించడం గురించి మాట్లాడకుండా ఆవ గింజంతా విశ్వాసం ఉంటే చాలు అని చెప్పి ఎందుకు యేసుప్రభు చెప్తున్నాడు? ఎందుకు ఆవ గింజంత ఉంటే చాలు అని చెప్తున్నాడు? ఎందుకు? గింజంత ఉంటే చాలు అంటాడు. మనకు కావలసిన చెట్లు కదా, విశ్వాసం ఫలించాలి, పెద్ద పెద్ద చెట్లలాగా ఉండాలి. ఆ విశ్వాసం, నమ్మిక అనేది అనుకుంటాం కదా మనం. మరి క్రీస్తు ప్రభు అంత చెట్లు పెద్దగా మీకు అవసరం లేదు. విశ్వాసం అనేది ఆవగింజ అంతుంటే చాలు అని అంటున్నాడు. మరి ఎందుకని? ఓకే, లూకా శుభవార్త 10వ అధ్యాయము 20వ వచనం ఒకసారి తీసుకోండి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 20వ వచనం. దుష్ట శక్తులు మీకు వసగుచున్నవి.
దుష్ట శక్తులు మీకు వశమగుచున్నవని మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని ఆనందించండి. ఓకేనా? దుష్ట శక్తులు మీకు వశమగుచున్నాయని మీరు ఆనందింపక పరలోకమందు మీ పేర్లు లిఖించబడ్డాయని ఆనందించండి. ఇది అక్కడ శిష్యులకు చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాలి? ఒకసారి ఆలోచించేయండి, మళ్ళొకసారి ఆలోచించేయండి. శిష్యులు అంటే మేము దుష్ట శక్తుల్ని పారద్రోలుతున్నాం, మా వశమగుతున్నాయి, అవి మాట వింటున్నాయి, మేము చెప్పింది అవి చేస్తున్నాయి, మాకు లోబడుతున్నాయి ఈ దుష్ట శక్తులు అని వాళ్ళు ఆనందపడుతున్నారు అని అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఆనందపడుతున్నారంటే ఏంటి? అది నిజంగా కేవలం ఆనందం అయితే క్రీస్తు ప్రభు మీరు దానిలోనే సంతోషపడకని చెప్పడం. వాళ్ళు గర్వపడుతున్నారు. ఏ విధమైన గర్వం? మేం మాత్రమే చేయగలుగుతున్నాం అనేటటువంటి ఒక గర్వం ఉంది. అందుకని క్రీస్తు ప్రభు మీరు వాటిని తోలైనందుకు, వాటిని పారద్రోలినందుకు మీరు ఆనందపడమాకండి. మీకు భగవంతుడు పరలోకంలో మీ పేర్లు లిఖించబడ్డాయి కాబట్టి దానికి సంతోషించండి. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ ఆత్మలు వీళ్ళకి వశమవుతున్నాయా, వీళ్ళ వెనుకున్న ఆయనకి వశమవుతున్నాయా? మళ్ళొకసారి, శిష్యులు ఆత్మల్ని పారద్రోలుతున్నారు. అవి వీళ్ళకి వశమవుతున్నాయా, వీళ్ళని పంపిన ఆయనకి వశమవుతున్నాయా? అర్థమైంది? మళ్ళీ ఎక్కడైనా క్రీస్తు ప్రభు నామమునే వాళ్ళు ఏదైనా చేయగలరు. అది వాళ్ళు మర్చిపోయి మాకు వశమవుతున్నాయని వాళ్ళు ఆనందపడడం మొదలుపెట్టారు. అది మీ శక్తి కాదు, ఓకేనా? నేను మిమ్మల్ని ఎంచుకున్నాను, దాని మూలంగా మీ పేర్లు అక్కడ రాయబడ్డాయి కాబట్టి దానికి సంతోషించండి. ఈ ఆత్మలను పారద్రోలినందుకు కాదు, ఎందుకంటే అది నీ శక్తి కాదు. ఎవరిది? ఓకేనా? ఇంకొక చోట మనకి లూకా శుభవార్తలోనే ఇద్దరు అన్నదమ్ములు ఏమని అడుగుతారు? ప్రభు మీరు ఆజ్ఞాపించండి. ఏమని చెప్తారు? మేము ఇదిగో లూకా శుభవార్తె 9వ అధ్యాయము 54వ వచనం ఒకసారి చదవండి. 54. క్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి యాకోబు, యోహానులు క్రీస్తు ప్రభుని సమరయులు నిరాకరించడం మూలంగా ఏమని చెప్తున్నారు? ప్రభు ఆకాశమున అగ్నిని వర్షింపచేసి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు సమ్మతమేనా? అంటే వాళ్ళకి శక్తినిచ్చింది మనుషుల్ని నాశనం చేయడానికి కాదు. కానీ వాళ్ళు ఆలోచించండి, వాళ్ళ ఆవేశం కరెక్టే. ఏ విధంగా? ఇదిగో వాళ్ళని వెనక వస్తున్న నాయకుడిని వాళ్ళు ఆహ్వానించుకోకుండా వాళ్ళు నిరాకరించారు. దాని మీద వీళ్ళు ఉద్రేకానికి లోనవుతూ ఉన్నారు. ఈ ఉద్రేకం ఏ విధంగా? ఆకాశాన్ని నుంచి అగ్నిని కురిశింపజేసి వీళ్ళని నాశనం చేయాలనేటటువంటి భావం. వీళ్ళిద్దరే కదా వీళ్ళ అమ్మతో పాటు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నీ కుడి ఎడమలా కూర్చోడానికి మాకు అవకాశం ఇవ్వమని అడుగుతారు. ఓకేనా? సో వీళ్ళకి విశ్వాసము గట్టిగానే ఉంది. ఎందుకనంటే క్రీస్తు ప్రభు వాళ్ళని ఎన్నుకున్నాడు, క్రీస్తు ప్రభు వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు అనంటే వాళ్ళు విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తులే, వాళ్ళు విశ్వాసంలో స్థిరపడినటువంటి వ్యక్తులే, వాళ్ళు విశ్వాసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులే. విశ్వాసము వాళ్ళల్లో ఉంది కాబట్టే క్రీస్తు ప్రభు ఎన్నుకున్నాడు. కానీ ఆ విశ్వాసం మనిషిని నాశనం చేయకూడదు, ఆ విశ్వాసం మనిషిలో అహన్ని పెంచకూడదు, ఆ విశ్వాసం పెంపొందింప చేసుకోవాలి, దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని అంటే అదొక పెద్ద చెట్లాగా తయారాల్సినటువంటి అవసరమో లేదు. అది క్రీస్తు ప్రభు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. మీ విశ్వాసం అనేది ఎలా ఉండాలి అని అంటే ఒకసారి దాన్నే ప్రాక్టికల్గా చూపించేద్దాం. విశ్వాసం చూపించరా ఎక్కడ ఉందో ఒకసారి? భాగ్యమ్మ, విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసం ఎక్కడ చూపించండి ఏదన్నా. బైబిల్ ఏది? బైబిల్. మరి విశ్వాసం చూపించరేంటి?
అర్థమైంది కదా? విశ్వాసం అనేది కనిపించదు. అదేమి మొక్క కాదు, మ్రానై కూర్చోవడానికి. అర్థమవుతుందా? ఒక గింజ భూమిలో వేసినప్పుడు పైకి చెట్టే కనపడద్దు, కానీ గింజ మాత్రం కనపడదు. అర్థమవుతుందా? దాన్ని పెంచేదేమి ఉండదు. ఇంకా మొక్కను పెంచుకోవచ్చు, కానీ గింజ పెరగదు. ఇంకా మీకు అర్థమైందా? గింజ పెరగదు, గింజ మరణిస్తుంది. గింజ విశ్వాసం లాంటిది. ఆ గింజ కనిపించదు. ఆ గింజ ఉంటే చాలు, పైన మొక్క కనపడద్దే. ఈ మొక్క నీ జీవితం అవ్వాలి. ఈ మొక్క ఏదైతే ఉందో, మా విశ్వాసాన్ని పెంపొందించమని అంటున్నారు కదా, విశ్వాసాన్ని పెంచడం అనేది ఉండదు. ఒక్కసారి విశ్వాసం నాటు అయ్యిందంటే అది మొక్కై మ్రానై తన కొమ్మల్ని వికసింప చేయాలి, పెద్దవి చేయాలి. ఆ మొక్క ఎప్పుడైతే బయటకు వస్తుందో గింజ కనిపించదు, అనగా నీలో విశ్వాసం కనపడదు. ఆ విశ్వాసం ఎలా కనిపించాలి? నువ్వు చేసే పనుల్లో కనపడాలి, నువ్వు జీవిత విధానంలో కనపడాలి, నువ్వు చేసే కార్యాల్లో కనపడాలి, నువ్వు చేసే పనుల్లో కనపడాలి ఆ విశ్వాసం. అందుకని క్రీస్తు ప్రభు విశ్వాసాన్ని పెంపొందించడం అంటే పిచ్చోళ్ళ విశ్వాసాన్ని పెంచడం ఏంట్రా? ఒక విధంగా చెప్పాలంటే అదే భాష. నేను మాట్లాడితే అట్టగా మాట్లాడతాను. యేసుప్రభు కాబట్టి విశ్వాసము దాని గురించి కాదు. ఆవగించంత ఉంటే చాలు నాయన మీ విశ్వాసానికి. ఈ కంబళి చెట్టుని తీసుకెళ్ళి అవతల పడమన్నా పడిపోద్ది. అంటే విశ్వాసం అనేది కనిపించదు. అది నీలో వస్తే ఎలాంటి మార్పులను తీసుకొస్తుందా అని అంటే, జకరయ్య చెట్టు ఎక్కినోడిని, జకరయ్య దిగిరా నేను నీ ఇంటికి వస్తానని చెప్పాడు చూసారా? అప్పుడు జకరయ్య ఏం చెప్పాడు? యేసుప్రభు చెప్పింది కాదు, జకరయ్య ఏం చెప్పాడు? ఎవరి దగ్గర అయితే దోసుకున్నానో, అర్థమైందా? మొక్క మెరగడం మొదలైంది. విశ్వాసంతో ఉన్నాడు కాబట్టే జకరయ్య దిగిరా, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని క్రీస్తు ప్రభు చెప్పాడు. అంటే అక్కడ ఆల్రెడీ నాట్ అయిపోయింది మొక్క, ఇత్తనం ఆవగింజంత విశ్వాసం అక్కడ స్టార్ట్ అయింది. అందుకని వెంటనే మొక్క పైకి మొలటం మొదలెట్టింది, మొక్క పెరగడం మొదలైంది అక్కడ. అదే జకరయ్య చూపించిన మాట. వెంటనే ప్రభు ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే దోచుకున్నానో వాళ్ళకి తిరిగి 4 గింతలుగా ఇచ్చేస్తాను. అది మొక్క. ఇంకా విశ్వాసం పెంపొందించడం అంటే అదేం ప్రత్యేకంగా నీళ్లు పోసి ఎరువు పోసి చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని క్రీస్తు ప్రభు విశ్వాసము గింజంతున్న కనిపించినటువంటి గింజ ఏదైతే ఉందో ఆ గింజంతా నీలో ఉండుంటే నువ్వు నీ జీవితాన్ని చూపిస్తావు. నీ జీవితంలో విశ్వాసం అంటే ఏంటో చూపిస్తావు. అది మొక్కై పెరగాలి. గింజ కనిపించదు, పైకి మొలిచే మొక్క మాత్రమే కనిపిస్తుంది. విశ్వాసం అనేది గింజ లాంటిది, మొక్క నీ జీవితం అవ్వాలి. విశ్వాసం అనేది నీ హృదయంలో ఉంటుంది, కానీ ఆ మొక్క ఏదైతే ఉందో పెంపొందింప చేయాల్సింది విశ్వాసం కాదు, నీ పనులు, నీ మాటలు, నువ్వు చేసే కార్యాలు, అవి నీ విశ్వాసాన్ని ప్రదర్శించాలి. విశ్వాసాన్ని పెంపొందించడం అంటే విశ్వాసం అక్కడే ఉంటుంది. ఎక్కడైతే నీలో విశ్వాసం ఉంటుందో అది కంప్లీట్గా నీ జీవితాన్ని మార్చేస్తుంది. విశ్వాసం నీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది. జకరయ్యలో ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చిందో అలాంటి మార్పు నీ జీవితంలో తీసుకొస్తుంది. అలాంటి మార్పు నీ జీవితంలో కంప్లీట్గా మార్పును తీసుకొస్తుంది. ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇదిగో జకరయ్య చెప్పినటువంటి జీవితం, నేను ఎవరికైతే అన్యాయం చేశానో వాడికి 4 గింతలుగా తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నాడు. మరి నీ జీవితంలో విశ్వాసం పెంపొందించడం ఏంటి? ఏ శిష్యులైతే ప్రభు మాలో విశ్వాసాన్ని పెంపొందించమని అడిగారో వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. వాళ్ళతో పాటు నీకు నాకు కూడా చెప్తున్నాడు. విశ్వాసాన్ని పెంపొందించడం అంటే దాన్ని మరలా ఆస్తులు పెంచుకున్నట్టు పెంచుకోవడానికి అక్కడ ఏమీ లేదురా, అది ఆవగింజంతే ఉంటుంది. మీరు ఎదిగారా ఎదగలేదనంటే ఏం చెప్తారు? మీరు అభివృద్ధి చెందారా చెందలేదంటే ఏం చెప్తారు? మీరు ఎలా చెప్తారు? వీడు బాగుపడ్డా బాగుపడలేదని అంటే ఏం చెప్తారు? మీరు ఎలా చెప్తారు? మాస్టర్ ప్రవర్తన బట్టి చెప్పరు. బాగుపడ్డా లేదా అనేది వాడుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి చెప్తారు కదా, వాడుకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి చెప్తారు. ఓకేనా? మంచోడో చెడ్డోడో అన్నప్పుడు మాటను బట్టి వాడు చేసే పనులను బట్టి చెప్తారు. కానీ అభివృద్ధి చెందాడా లేదా అన్న మాటకు మాత్రం సమాధానం వెనక బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటే అది పెరుగుతూ ఉందా లేదా, వాడు ఆస్తులు పెరుగుతున్నాయా లేదా దాన్ని బట్టే చెప్తారు. అంటే ఇక్కడ విశ్వాసం పెంపొందించడం అంటే అదేం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు నువ్వు పెంపొందించుకోవడానికి.
నీకు పెంపొందించుకోవాల్సిన ఏంటంటే విశ్వాసం ఆ సీడే కానీ, ఆ విత్తనమే కానీ. విశ్వాసం పెంపొందించుకోవడం అంటే నీ మంచి కార్యాల ద్వారా నీకు పుణ్యాన్ని పెంచుకోవాలి అంతే. నువ్వు చేసే మంచి పనుల ద్వారా నీలో ఉన్న విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఈ విశ్వాసం ఏదైతే విత్తనం ఉందో దాన్ని నువ్వు చేసేటటువంటి మంచి పనుల ద్వారా నీ ఆస్తిని, అంటే పరలోకంలో చెదలు తిననటువంటి ఆస్తిని చేసుకోమని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అది విశ్వాసం అంటే. అర్థమైందా? విశ్వాసం పెంపొందించండి. మా విశ్వాసం దృఢపడటం కోసం పూజలు చేయండి. మా విశ్వాసం బలపడటం కోసం ప్రార్థన చేయండి. మా విశ్వాసం బలపడటం కోసం ప్రార్థించండి అని చెప్పమండి. అక్కడ విశ్వాసం అనేది ఒక విత్తనమే, చిన్నగా ఉంటుంది. ఆ విత్తనము అది నువ్వు భూమిలో వేసిన తర్వాత నీ జీవితంలో మార్పు కనపడాలి. మీరు విత్తనం వేసిన తర్వాత దాన్ని ఎతుకుతారా? ఎక్కడుంది నా విత్తనం అని చెప్పి భూమిలో ఏం ఎతుకుతారు మీరు? గింజలు భూమిలో వేసిన తర్వాత ఏం ఎతుకుతారు మీరు? మొక్కలను ఎతుకుతాం. అర్థమవుతుందా? మొక్కను ఎతుకుతాం, గింజను ఎతకం. ఇంకా అయిపోయింది, అది నాటు వేయబడింది. నాటు వేయబడిన తర్వాత ఇంకా దానిలో ఇంకా మనం ఆ గింజ ఎక్కడుందని చెప్పి ఆ గింజను పెద్ద సైజ్ చేయండి అని చెప్పి ఎతకం మనం. అర్థమవుతుందా? గింజ ఉన్న తర్వాత ఆ గింజే అంటే దాన్ని ఏదో పనసకాయతోనో లేదా బొప్పసకాయతోనో పోల్చలా యేసుప్రభు. మీ విశ్వాసం ఆవ గింజ అంతున్నా చాలా సింపుల్గా చిన్న విత్తనంతో బోలు చేయడు, అది ఉన్న చాలు. కానీ తర్వాత నీ జీవితంలో, జకరయ్య జీవితంలో ఏ విధంగా మార్పులు వచ్చాయో ఆ మార్పులు కనపడాలి. ఆ మార్పులు కనపడాలి. నేను కథోలిక విశ్వాసురాలనే పట్టుకుంటాం చేతుల బైబిల్, వెళ్ళిపోతాం టక్క టక్కమ్మని. ఏంటే రావా గుడికే? అబ్బా మంచి పలకరింపు కదా. ఏం వెళ్తుంది దానికి ఇంకొక ఆవిడ, ఇంకొక ఆమె వెనకాల నుంచి కామెంట్ చేస్తుంది, బయలుదేరింది రోయ్ పవిత్రురాలు ప్రార్థనకో అని ఇంకొకటి కామెంట్. ఆమె క్రైస్తవురాలే ఏమా ఎందుకు వస్తున్నాయి మాటలు? కేవలం ఒకటే, నీ చేతిలో అయితే విశ్వాస బైబిల్ ఉంది, కానీ నీ చేతిలో నిజంగా దేవుని మీద నమ్మిక అనేది ఒకటి ఉంది, కానీ దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, కానీ నీలో ఆ విశ్వాస బీజం లేదు. నీలో నిజంగా విశ్వాస బీజం అనేది నీలో ఉంటే, ఆ విత్తనం అనేది నీలో ఉంటే నిన్ను ఎలుగెత్తి నిన్ను ఏలెత్తి చూపించే అవకాశం లేదు. నీలో ఆ విత్తనము, విశ్వాస విత్తనం అనేది నాటుకొని ఉంటే వేరే వాడు ఏలెత్తి నిన్ను చూపించే అవకాశం రాకూడదు. అది వచ్చిందని అంటే నీలో విశ్వాస విత్తనము లేదనే అర్థం. నీలో విశ్వాస విత్తనము నాటు అయ్యింది అని అంటే జకరయ్యలో వచ్చినట్టుగా నీ జీవితంలో మార్పు రావాలి. అది మార్పు రాలేదు అని అంటే ఇదిగో నీలో విత్తనం లేనప్పుడు నీపై ఏలెత్తి చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక అవకాశం ఇచ్చావు అని అంటే దాని అర్థం నీలో ఆ విశ్వాస బీజము నాటు జరగలేదు అని అర్థం. ఆ నాటు జరగలేదు. కేవలం మనం ఏదో క్రైస్తవులం కాబట్టి మన ఆచారం ప్రకారం ఒక బైబిల్ని పట్టుకొని చేతిలో జపదండ పట్టుకొని విశ్వాసురాల్లాగా, పవిత్రులాగా, యేసుప్రభు కంటే పరిశుద్ధుల్లాగా, మరీ తల్లి కంటే భక్తిమంతుల్లాగా దేవాలయంలోకి వెళ్ళిపోయి మూసుకేసుకొని ప్రభువా అని అక్కడ చేసేది నాకదివు అంటాం తప్ప విశ్వాసపు బీజమును మనం నాటు వేసుకోలేదు. మనం చేసే ప్రార్థన అంతా నా కోసం నాకేమిస్తావు అనే దగ్గర ఉంటామే తప్ప నిజంగా ఆ విశ్వాస బీజం అనేది మనలో మనం నాటు వేసుకోవట్లేదు. నిజంగా జరిగితే జకరయ్య దిగిరా కిందకన్నప్పుడు జకరయ్య మరి ఇంకొక మాట మాట్లాడలా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని క్రీస్తు ప్రభు ఆయనతో చెప్పాడు. ఆ రక్షణ ఎప్పుడు వస్తుంది అని అంటే నిజంగా నీలో మార్పు ఉంటే ఆ మార్పును చూసి క్రీస్తు ప్రభు ఆ రోజున జకరయ్యతో చెప్పిన మాట నీతో నాతో చెప్తాడు. ఏమాట? నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఆ బీజాన్ని నాటుకోమంటున్నాడు. అందుకనే శిష్యులకి మరొక విజ్ఞానపు సూక్తిని క్రీస్తు ప్రభు అక్కడ మరల వాళ్ళకి అందించాడు. ఆ విషయాన్ని, మీకు ఆవగించంత విశ్వాసము ఉన్నచో ఈ కంబలి చెట్టును వేరులతో సహా పెళ్ళగిలి సముద్రంలో పడమని మీరు ఆజ్ఞాపిస్తే అది అలాగే జరుగుతుంది. కానీ వాళ్ళ విశ్వాసం ఎక్కడుంది? వాళ్ళు పొందినటువంటి విశ్వాస బీజాన్ని వాళ్ళు డబ్బా కొట్టుకోవడం కోసం ఇదిగో నేను కాబట్టే ఈ ఆత్మను పారద్రోలాను అనే ఆలోచనలో ఉన్నారు. అందుకనే రే మీకు విశ్వాసము మీ దగ్గర ఉన్నదని మీరు ఆ విశ్వాసాన్ని
పరలోకములో మీ పేర్లు లిఖించబడ్డాయే, దానికోసం ఆనందించండి. ఇక్కడ ఆత్మల్ని పారద్రోలినందుకు కాదు అని క్రీస్తు ప్రభు అక్కడ హెచ్చరించాడు. రెండోది, యాకోబు యోహానులు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆకాశం నుండి అగ్నిని వర్షింపజేసి వీళ్ళని నాశనం చేసే అవకాశం మాకు, నీకు సమ్మతమైన అడిగితే ఆయన సమ్మతమే ఏంటి, నువ్వు చేసేదేంటి, ఆయన చేయలేడా ఆ పని, ఆయన చేయలేడా ఆ పని, మరి నువ్వు అడగడం ఏంటి ఆయన అంటే, వాళ్ళల్లో విశ్వాస బీజాలు, నిజమైనటువంటి విశ్వాసం, క్రీస్తును అర్థం చేసుకున్న విశ్వాసం వాళ్ళల్లో నాటబడలేదు. అందుకని క్రీస్తు ప్రభు అక్కడ వాళ్ళని హెచ్చరించాడు. ఇప్పుడు అడిగినప్పుడు కూడా క్రీస్తు ప్రభు వాళ్ళకి అదే హెచ్చరిస్తున్నాడు, మీ విశ్వాసము మీలో ఆవగించంత ఉంటే చాలు, అది ఖచ్చితంగా మీరు చేయబడిన పని జరుగుతూ ఉంటుంది, మీరు ఆశించినటువంటి పని జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ విశ్వాస బీజాన్ని వదులుకుంటారో మీ జీవితంలో ఎంత ప్రయత్నం చేసినా ఏమీ మార్పు రాదు, ఏమి మార్పు రాదు. ఇంతసేపు ప్రసంగం విన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత నోరు అదుపులో ఉంటుందా? అదొక్కటి చాలు మన జీవితాన్ని నిర్ణయం డిసైడ్ చేసేడాయి. మన నోరు అదుపులో ఉంటుందా? ఇదొక్కటి చాలు జీవితాన్ని డిసైడ్ చేసేద్దాం. మనకి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందే ఆ యోగ్యతను కల్పిస్తుందా లేదా అని. అందుకనే ఒకవేళ నీలో విశ్వాసము అధికమైతే, నీలో విశ్వాసం అనేది ఆ బీజం అనేది నాటబడితే నీ జీవితం ఎలా ఉండాలో రెండవ పట్టణంలో మనం చదివినటువంటి ఆ వాక్యాల్లో ఉంటుంది. ఒకసారి 6వ వచనం 7వ వచనం నేను చదివేస్తాను వినండి. అందువలన మీ దగ్గర ఉన్న బైబిల్ తీసుకోండి, తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో, నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ప్రజ్వలించేటట్టుగా ఉంచాలి. ఓకేనా? నా హస్త నిక్షేపణ, అక్కడ నీలో ఉన్న దేవుని యొక్క వరము ఏదైతే నాటబడిందో, ఏదైతే విత్తనము నాటబడిందో అది సజీవముగా ఉంచవలెను. ఓకే. రెండవది, దేవుడు మనకు వసిగిన ఆ ఆత్మ, ఆ వరము, ఆ విశ్వాస బీజము ఏదైతే ఉందో అది మనలో పిరికితనాన్ని తీసివేయాలి. ఓకే, పిరికితనాన్ని తీసివేయాలి. ఆత్మ మనకి ఆ శక్తిని నింపాలి, ప్రేమను నింపాలి, ఇంద్రియ నిగ్రహాన్ని నింపాలి. ఓకేనా? ఇవి మనకి ఉండాల్సినటువంటి వరాలు. ఇంద్రియ నిగ్రహము కానీ, శక్తి కానీ, ప్రేమ కానీ మనలో పెంపొందింప చేసుకోవాలి. ఇవి పెరగాలి. ఆ విశ్వాసం కాదు పెరిగేది, విశ్వాసం విత్తనం అనేది నాటబడద్ది. అక్కడి నుంచి పెరగాల్సింది ఏంటంటే మా విశ్వాసం కాదు, అక్కడి నుంచి పెరగాల్సింది ప్రేమించడం. నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించడం పెరగాలి. నీలో శక్తి పెరగాలి, నీలో ఆత్మస్థైర్యం పెరగాలి, నీలో జ్ఞానం పెరగాలి, విజ్ఞానం పెరగాలి. ఇవి నీలో పెంపొందింప చేసుకోవాలి. ఇవి పెరిగినాయి అంటే నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు. ఎలా మార్చుకుంటావు? జకరయ్యలాగా నీ జీవితాన్ని మార్చుకుంటావు. జకరయ్య దోచుకున్నటువంటి సొమ్ముని ఏదైతే అన్యాయంగా అక్రమంగా సంపాదించాడో దాన్ని మరలా తిరిగి వాళ్ళకి అందించేస్తానని చెప్తున్నాడు. అంటే అలాంటి మార్పు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తులే మీరు అక్రమంగా సంపాదించినవి కాదు, నాకు తెలుసు, ఎందుకంటే మీరు అందరూ కష్టపడుకునే వాళ్ళే. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ వ్యక్తిలో మార్పు అనేది చూపించాలి, అంతే. మార్పు, ఏ విధమైన మార్పు? మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలి అంటే రక్తస్రావ రోగి క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ వచ్చింది. ఆమె ఏం చేసిందో ఆమె జీవితం ఏమో మనకు తెలియదు, కానీ ఆమె ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని తాకిందో ఆమెలో మార్పు కనబడుతూ ఉంది. అంటే ఆ మార్పు, కనీసం ఆ మార్పు ఎప్పుడైతే వస్తుందో అది జీవితాన్నే మార్పు తీసుకురావాలి. అట్లాగే ఇక్కడ మీలో ఆ శక్తి, జ్ఞానము, విజ్ఞానము అనేవి పెంపొందించుకోవాలి. నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించేటటువంటి ప్రేమ, సహనము, ప్రేమ స్వభావముతో వాళ్ళని పలకరించేటటువంటి ఆ మనస్తత్వం పెంపొందించుకోవాలి. నీలో ఇంద్రియ నిగ్రహము కలగాలి. ఇంద్రియ నిగ్రహము అని అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహము అండి సెల్ఫ్ కంట్రోల్, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. ఆవేశం, ఉద్రేకం, కోపం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. ఓకేనా? ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలి. పంచేంద్రియాలు అంటారు. ఏనా?
అనగా ఇంద్రియాలు అవే కాదు, వాటితన్నిటితో పాటు మనలో ఉండేటటువంటి కొన్ని అవలక్షణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఇది మనం జరిగితే ఖచ్చితంగా నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ విశ్వాస బీజము నీలో ఈ విధమైనటువంటి ఆత్మవరాలను నింపినప్పుడు నువ్వు ఏ విధంగా తయారవ్వాలి అని అంటే మనకి మొదటి పట్టణంలో చదివినటువంటి వాక్యాలు తెలియజేస్తాయి. ఏ విధంగా నువ్వు తయారవ్వాలి? అక్కడ పేదల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు హబక్కూకు ప్రవక్త. అక్కడ పేదల కోసం లేదా అనాథులకు, అభాగ్యుల కోసం, ఎవరినైతే దోచుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కోసం, వాళ్ళందరి తరపున భగవంతునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఇట్టి అన్యాయమును కాంచనేలా అంటే అక్కడ ఉన్నటువంటి పేదల కోసం లేదా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా? నాకు కనిపించేవన్నీ కూడా వినాశనము, దౌర్జన్యము, జగడములు ఇవన్నీ వీళ్ళల్లో ఉన్నాయి, దోచుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళందరినీ ఎలా పైకి తీసుకురావాలి, ఎలా వాళ్ళ జీవితాలు మార్పు చేయాలనేటటువంటి ఒక తపన హబక్కూకు ప్రవక్తలో కనబడుతూ ఉంది. అంటే భగవంతుడు నీలో వేసిన విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం, ఆ నమ్మిక ఇదిగో నీలో శక్తిని పెంచాలి, జ్ఞానాన్ని పెంచాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచాలి. ఇవన్నీ పెరిగిన తర్వాత నీవు ఇదిగో అభాగ్యుల కోసం వెంట నిలబడేటటువంటి వ్యక్తిగా మారాలి. ఓకేనా? సరే, మిమ్మల్ని ప్రాక్టికల్గా కొన్ని విషయాలతో మాట్లాడుకుందాం. బ్యాంకుకి మీరు లోన్కి వెళ్ళారు అనుకో, లోన్ తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్ళారు, షూరిటీ లేకుండా మీకు బ్యాంకు లోన్ ఇస్తుందా? అదే కొంతమందికి కొన్ని వేల కోట్లు, వందల కోట్లు లోన్లు ఇస్తుంది, లోన్లు మాఫీ చేస్తుంది బ్యాంకు. మరి వాళ్ళు ఏ షూరిటీ పెట్టి ఉంటారు? ఏ షూరిటీ పెట్టుంటారు? మాకెందుకు లేసామా, ఆడెవడో తీసుకుని ఆడెవడో తీస్తే మాకెందుకు, అంతే కదా? సరే, అంతే. వేల కోట్లు, వందల కోట్లు లోన్లు తీసుకున్న వాడికి మాఫీ అయిపోతుంది. హౌస్ లోన్ తీసుకున్న ఒక అభాగ్యురాలు, అభాగ్యుడిని అయితేనేమో జుట్టు పట్టి ఆ ఉన్న ఇల్లు కూడా ఎలా వేసి ఆ ఇల్లుని తీసుకునేటట్టుగా బ్యాంకులు వెంటబడుతున్నాయి. ఎప్పుడన్నా ప్రశ్నించారా? ఇది ఎవరినన్నా అడిగారా మీరు? మనకెందుకు స్వామి, వద్దు, మనకెందుకు అయ్యా అనవసరమైన టాపిక్స్ మనకి. ఓకే, రెండోది, మీరందరూ క్రైస్తవులు. చాలామంది అనేక కులాలలో క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో అనేక కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవత్వం తీసుకున్నా సరే వాళ్ళు ఆ క్యాస్ట్లోనే కొనసాగుతారు. ఒక ఎస్సీల దగ్గరికి వచ్చేసరికి ఎస్సీలు క్రైస్తవాన్ని తీసుకున్న తర్వాత వీళ్ళు బీసీసీగా వెళ్తారు. ఎందుకు వెళ్తారు? మీరు ఎప్పుడన్నా మీ నాయకులను ప్రశ్నించారా? మీరు ఎప్పుడన్నా మీ నాయకుల్ని, అయ్యా మేము మీకే ఓటేస్తున్నాం, మీ పార్టీలో తిరుగుతున్నాం, ఓకేనా, మరి మేము ఎస్సీలుగా క్రైస్తవాన్ని తీసుకుంటే మేము బీసీసీగా ఎందుకు కన్వర్ట్ అవుతున్నాం, కేటగిరీ మారుతుంది, మరి మిగిలినటువంటి కులాలకు ఎందుకు మారట్లేదు అని మీరు ఎప్పుడన్నా మీ నాయకుల్ని అడిగారా? కోసుకుంటాం. ఓకేనా? ఎందుకు దైవ జ్ఞానం, విజ్ఞానం, సామాజిక జ్ఞానం పెరగాలి. దానితో పాటు నీ స్థితిగతులను, నీతో ఉన్న సమాజాన్ని అభివృద్ధి చేయడానికి నువ్వు వినియోగించాలి నీలో ఉన్న విశ్వాసం. దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది ఆ క్రైస్తవులే వితండవాదం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి,
వాడు పొట్ట నిండింది కాబట్టి వాడు పబ్బం గడుపుకోవడానికి కొంతమందిని మాయ చేస్తూ ఉంటారు. ఇంకా దాని చరిత్రకి వెళ్తే చాలా ఉంటుంది. నేను మాత్రం మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, ఒకటే, దేవుని యొక్క అనుగ్రహము శక్తి నీకు ఇవ్వబడినప్పుడు, ఆ శక్తితో నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆ శక్తి ఏదైతే నీలో ఉందో అది మరొక జీవితాన్ని నిలబెట్టేటట్టుగా ఉండాలి కదా, మరొక జీవితాన్ని బాగు చేసేటట్టుగా ఉండాలి కదా, మరొక వ్యక్తి జీవితాన్ని బాగు చేసేటటువంటి ఆ శక్తి నీలో ఇవ్వబడినప్పుడు నువ్వు ఆ ప్రయత్నం చేయాలి కదా. అది చేయకోకుండా మనకెందుకులే స్వామి ఇవన్నీ, సాయంత్రం సీరియల్స్ వస్తే మీరు పెందలకడ వదిలితే టిఫిన్ చేసుకుంటాం ఇంటికి వెళ్ళి, మనం ఇక్కడే ఉండం. అందుకే మీ జీవితాలు అలాగే ఉండాయి, మీ తర్వాత రాబోయే తరాలు కూడా అలాగే ఉండాయి. అంతే. నువ్వు జీవితంలో భగవంతుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. అది సంపద అవ్వచ్చు, విశ్వాసమే అవ్వచ్చు, నీకు తెలివే అవ్వచ్చు, జ్ఞానమే అవ్వచ్చు. ఇది ఉపయోగించి నెక్స్ట్ తరాన్ని నువ్వు ఏ విధంగా మార్పు తీసుకొస్తున్నావు, నెక్స్ట్ తరానికి నువ్వు ఏ విధంగా శక్తిని ప్రసాదిస్తావు, నెక్స్ట్ తరం నీలాగా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏ విధమైనటువంటి పునాదిని నువ్వు వేస్తున్నావు. ఈ పునాదులు వేసేటటువంటి ప్రయత్నం మానేసి ఎక్కడ కూర్చుంటాం మనం? ఏ విషయాల మీద కూర్చుంటాం మనం? ఏ టాపిక్ల మీద కూర్చుంటాం మనం? ఏ విషయాల మీద ఎక్కువసేపు మనం శ్రద్ధ పెట్టి మాట్లాడుకుంటాం? లేదు, అసలు మాట్లాడుకోం కదా మనం. లేదు, సామాజికంగా ఏ విధమైనటువంటి మార్పు లేదు. అలాంటి మార్పు లేనప్పుడు నువ్వు ఏ విధంగా నీ జీవితంలో రానటువంటి మార్పు నీ బిడ్డల భవిష్యత్తును అందించాలని ప్రయత్నం చేస్తున్నావో లేదా, అది రేపటి దినమున వచ్చేటటువంటి ఉపద్రవాన్ని దేన్నైనా సరే అధిగమించగలిగి ఎదిరించగలిగేటటువంటి జ్ఞానాన్ని నీ బిడ్డలకు నువ్వు ప్రసాదించాలి. ఒక విత్తనం ఇంటే ఏంట్రా అంటే, ఒరిగించంటే ఏంట్రా అంటే వాడికి తెలియనప్పుడు నువ్వు ఇంకా వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నావు? సామాజిక జ్ఞానం ఏది? విజ్ఞానం ఏది? వాళ్ళల్లో తెలివేది? ఒక సబ్జెక్ట్ పుస్తకాలు పట్టుకొని చదువు 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 అని అంటే పుస్తకాలతోనే మాత్రం సామాజిక జ్ఞానం రాదు. నువ్వు ఎప్పుడైతే పిల్లల్లో చైతన్యాన్ని నింపుతావో, పదే పదే ప్రతి విషయాన్ని గురించి అవగాహన చేసుకొని పిల్లలతో మాట్లాడతావో, అప్పుడే ఆ పిల్లలు కూడా తమ జీవితాల్లో రాబోయేటటువంటి ఎలాంటి ఉపద్రవానైనా సరే ఎదిరించి అధిగమించి దాని మీద సాధన చేసి ముందుకెళ్ళగలిగేటటువంటి శక్తిని పెంపొందించుకుంటారు. ఈ ప్రయత్నం చేయకోకుండా మన జీవితాలని వినాశపూరితమైనవి, క్షణికమైనవి, నాశనపూరితమైనవి, జీవితాలని భ్రష్టు పట్టించేవి, జాతిని నాశనం చేసుకునేటటువంటి క్రియల్లో మనం ఎక్కువ శ్రద్ధనే పెట్టుకుంటా కూర్చుంటాం. దానివల్ల ఉపయోగం లేదు. నీలో క్రైస్తవాన్ని, క్రీస్తు ప్రభు జ్ఞానాన్ని నింపుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఆ విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. భగవంతుడు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ విత్తనం ఏదైతే నీలో ఉందో, దాంతో నువ్వు నీకు ఒక పెద్ద మ్రానునే చూపించాలి బయటికి. నువ్వు అది లేదు, ఆ విశ్వాసం లేదు, మనకు ఆ నమ్మికల దాట్ల మీద మనం శ్రద్ధ పెట్టాం. బిడ్డల భవిష్యత్తు నిర్మించడం కానీ, మన జీవితాలని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అభివృద్ధి చేసుకోవడం కానీ ఈ ప్రయత్నాలు చెయ్యం. ఎక్కడున్నాం మనం అని అంటే ఇంకా ఆ కూలి పనుల దగ్గరే ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఇంకా కూలి పనుల దగ్గరే ఉన్నాం. ఏం సాధించావు నువ్వు? ఏం నీ జీవితంలో మార్పు? ఏం నీ బిడ్డల జీవితంలో నువ్వు తెచ్చిన మార్పు? ఏం చేస్తున్నావు అనేది ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు ప్రార్థన చేసింది కూడా అదే, హబక్కూకు చేస్తున్నటువంటి ప్రార్థన కూడా అదే. ఇంకెంతకాలం ఈ వినాశనము, ఈ దౌర్జన్యము అని హబక్కూకు అక్కడ భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఇంకెంతకాలము ఈ చూడాలి, ఈ జగడాలు చూడాలి. చిన్న చిన్న విషయాలకి ఆవేశపడిపోతున్నారు. ఆలోచన ఉండదు. ఎవడో ఒకసారి నన్ను వచ్చి అడిగాడు, ఎవడో ఏదో చెప్పాడు, సాములూరు నీ గురించి ఇట్ట అన్నాడు రా అని చెప్పి నా దగ్గర, ఏం సామే మీరు ఇట్ట అన్నారంట అన్నప్పుడు ఎవడు చెప్పాడో తీసురా మాట్లాడదాం అన్న. ఎందుకులే ఇప్పుడు అని అంటే ఏంటి అర్థమైందా? అసలు దేనికి ఒక మాట అన్నాడంటే అనుకోని ఏమైందంటే కూడేది పెద్ద పెద్ద రాజకీయ నాయకులనే నానా బూతులు ఎడుతున్నారు.
ఏమన్నా పోయింది వాళ్ళకి? లేదు. మరి మీరెందుకు ఆవేశపడిపోయేది? వాడు నా మాట నన్ను అన్నాడని ఎందుకు చించుకునేది? మీరు జగడాలు ఎందుకు? జగడం కావాలని తెచ్చుకోవడమే, కావాలని పెట్టుకోవడమే. ఎందుకు? నోరు అన్నది ఎవడి నోరు ఆగదు. అలా అని చెప్పి నువ్వు ప్రతిదానికి ప్రతి వాడిని పిలిచి జగడం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ సమయం వేస్ట్ అవుతుంది అక్కడ, నీ సమయం వృధా అవుతుంది, నీ ఆవేశం వేస్ట్ అవుతుంది, నీ మాట వేస్ట్ అవుతుంది, నీ సమయం వేస్ట్ అవుతుంది, నీకున్న జ్ఞానం వేస్ట్ అవుతుంది. అనవసరమైనటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టక నువ్వు జగడాలకో కొట్లాట్లకో ఈ విభేదాలకు వెళ్ళక, నేను నా బిడ్డకి ఏ జ్ఞానాన్ని ప్రసాదించాలి, నేను నా బిడ్డలకి ఏ శక్తిని నింపాలి, నా బిడ్డకి ఏ విధమైనటువంటి సామాజిక జ్ఞానాన్ని నింపాలో వాళ్ళతో కూర్చొని మాట్లాడు. వాళ్ళకి నేర్పించగలిగేది నేర్పించు, లేదా వాళ్ళతో కూర్చొని వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యాలని చెయ్యి. అవి చెయ్యం. కనీసం మనకు సమయం ఉండదు, తెలుసు కదా. ఇంట్లో పిల్లలకి కాస్త వండి పెట్టే టైం కూడా ఉండదు. అందుకనే దేవాలయానికి వచ్చేటప్పుడు కుర్కురేలు, లేసులు, ప్యాకెట్లు కొని పంపించి తీసుకొస్తాం గుడికి. అంటే ఏ విధమైనటువంటి విత్తనం నాటుతావో అదే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దానికి మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి పాజిటివ్ అన్నాడు. మీరు ఎప్పుడైనా సరే ఏ పని చేసినా మీరు వివాహమైన తర్వాత, పెళ్ళైన తర్వాత నీకు నీ వ్యసనం అవ్వకూడదు, నా సుఖం అనేది చూడకూడదు. నువ్వు భార్యాభర్తలుగా మీరిద్దరూ ప్రమాణం చేసి వివాహ జీవితంలో ప్రవేశించాక మీ జీవితాన్ని మీరు చూసుకోకూడదు. ఇంకా మీరు అయిపోయింది, మీ జీవితం అక్కడితో క్లోజ్. నీ వివాహం అయిన తర్వాత నీకు సంతానం ఎప్పుడైతే నీ చేతిలో పడతారో వాళ్ళ కోసం నీ ప్రతి పని ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని నీ బిడ్డల కోసం ఉండాలి, నీకు ఇచ్చినటువంటి సంతానం కోసం ఉండాలి. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఆ బిడ్డల కోసమే నువ్వు ప్రతి పని చేయాలి. అలా కాదు అనుకుంటే పెళ్లి చేసుకో మహాండే. అలా కాదు అని అంటే వివాహ జీవితంలో నువ్వు ప్రవేశించకూడదు. వివాహ జీవితంలో నువ్వు ప్రవేశించావంటే నువ్వు ఏ పని చేసినా నీ బిడ్డల భవిష్యత్తు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. ఆ బిడ్డల కోసం నువ్వు పని చేయాలి, ఆ బిడ్డల కోసమే నువ్వు కష్టపడాలి. వాళ్ళకి ఏది కావాలని నువ్వు అందించాలి. ఏది కావాలంటే అడ్డమైన గడ్డి కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించేటటువంటి నువ్వు స్థితికి దిగాలి. అది ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుని యొక్క శక్తి కానీ, దేవుని యొక్క తెలివి కానీ, దేవుని యొక్క జ్ఞానము కానీ, భగవంతుడు ఇచ్చిన అనుగ్రహము కానీ అది వాళ్ళ జీవితాలను నిర్మిస్తుంది. నీ జీవితంలో నువ్వు దాన్ని సాధించాలి. అదే నువ్వు బిడ్డలకు కూడా నీవు అందించాలి. నీ బిడ్డలకు నువ్వు అందించినప్పుడు వాళ్ళ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసినటువంటి వ్యక్తివి అవుతావు. కాబట్టి మనం క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసపు బీజాన్ని మనలో నాటుకుంటున్నాము అని అంటే అది చెట్టై కనిపించాలి, అది మ్రానై కనిపించాలి, అది మొక్కై కనిపించాలి. అంతే తప్ప ఈ శిష్యులు కానీ క్రీస్తు ప్రభుని అడిగినట్టు మా విశ్వాసాన్ని పెంపొందించండి అని అంటే ఇంకా ఇత్తనం పెరగదు. ఇత్తనం ఎంత ఉందో అంతే ఉంటుంది, కానీ దానిపైన వచ్చేటటువంటి మొక్కే పెరుగుతూ ఉంటుంది. ఆ మొక్కే మన జీవిత విధానం అవ్వాలి. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ శక్తి, అనుగ్రహము, ఆ వరము ఏదైతే ఉందో అది మనలో నాటుకోవాలి. నాటబడినటువంటి ఆ విశ్వాసము మన జీవితంలో మొక్కై మ్రానై లేదా అదో పెద్ద వృక్షంలాగా అభివృద్ధి చెందాలే తప్ప విశ్వాసం కాదు అభివృద్ధి చెందాల్సింది. మనం చేసేటటువంటి పనులు, మనం చేసేటటువంటి ఆ క్రియల ద్వారా మనం దేవుని యొక్క విశ్వాసాన్ని చూపించాలి. జకరయ్యలాగా ఒక్క మాటతో ప్రభు ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం కోసం నేను నా జీవితంలో ఈ కార్యాల ద్వారా నేను చేయగలుగుతానని చెప్పి దేవునికి ప్రమాణం చేయగలగాలి. అది నిజమైనటువంటి విశ్వాసం. అలాంటి విశ్వాసంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పినటువంటి కొన్ని ఉదాహరణలు, ఆ ఉదాహరణల్లో మీరు ఏ విధమైనటువంటి శక్తిని మీలో పెంపొందించుకోవాలో అక్కడ తెలియజేస్తుంది. ఎందుకంటే 2 ఉదాహరణలు చెప్పాను. బ్యాంక్ మేనేజర్ల గురించి, బ్యాంకుల్లో లోన్ల గురించి, మేనేజర్లు కాదు లోన్ల గురించి. లోన్లు ఎందుకు మాఫీ చేయరు, కొంతమందికి ఎందుకు వేల చేస్తారు, ఎందుకు కథలిక విశ్వాసం లేదా క్రైస్తవులుగా మారినటువంటి ఎస్సీల్లోనే ఎందుకు బీసీసీగా వెళ్తారు, మిగిలిన కులాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఎందుకు ఉంటారు, దానికి కారణం ఏంటి? మీ నాయకులను అడగండి, అప్పుడు మీరు ఓటేయండి. ఊరికే కోసుకోమాకండి, ఓకేనా? ఊరికే అని ప్రయత్నం చేయమాకండి. నిజముగా సామాజిక న్యాయం జరగాలి, దానికోసం మీరు మాట్లాడాలి. అంతే తప్ప
ఊరికే జగడాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఇది కాదు. ఏది హబక్కుకు చెప్పాడు చూసారా, అలాంటి అంశాలను కాదు మనం గ్రహించాల్సింది. మనం గ్రహించాల్సినటువంటి అంశాలు ఇంకా సమాజ శ్రేయస్సు కోసం ఆలోచన చేయాలి. సమాజ శ్రేయస్సు కోసం ఏదైతే ఆలోచన చేస్తామో అప్పుడు భగవంతుడు క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచినటువంటి వ్యక్తులం అవుతాం. క్రీస్తు ప్రభు నడిచిన ప్రతి నడక బాట, ఆయన చేసిన ప్రతి పని అదే విధంగానే ఉంది. అందుకనే ఆ విశ్వాసమే మనలో ఉంది. కాబట్టి అలాంటి విశ్వాసంతోనే ఐక్యమై సమైక్యముగా దేవుని బిడ్డలుగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో దైవిక అనుగ్రహాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని మనసారా వేడుకుందాం.